హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా రైతుకు వందనం కార్యక్రమం ఘనంగా ప్రారంభం కాబోతోంది. రైతులు, విద్యార్థులు, మంత్రుల సమక్షంలో సుమారు 9,000 మంది నిర్వహించే భారీ బృంద నృత్యంతో ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ చారిత్రాత్మక ఘట్టానికి బిగ్ టీవీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. రైతులకు నీరాజనం పలికే ఈ వేడుకను అద్భుతంగా తీర్చిదిద్దారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్ ఆధ్వర్యంలో రైతుకు వందనం రైతే రాజు అనేటువంటి కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. బిగ్ టీవీ దీనికి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. వేల మంది విద్యార్థులు వచ్చారు. ఆర్గనైజర్స్తో మాట్లాడదాం. అసలు ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటనేది. ఏంటి మేడం, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, ప్రధాన ఉద్దేశం ఏంటి? చాలామంది పిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు కదా, బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ, విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ విజయ్ కుమార్ గారి సౌజన్యంతో మా బిగ్ టీవీ మీడియా పార్ట్నర్గా రైతే రాజు రైతుకు వందనం అని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రైతు రాజు అవుతాడా అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. రైతు ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు, మరి రైతు రాజు ఎలా అవ్వారని చాలా మంది నన్ను క్వశ్చన్ ఇస్తున్నారు. బట్ ప్రతిరోజు కష్టపడే రైతుకి మనం ఒక్కరోజన్నా మన విద్యార్థులతో, మన ఉపాధ్యాయులతో రైతుకు వందనం అనే కార్యక్రమం చేయాలని మేము ముందుకొచ్చాం. పిల్లలు ఒక 5,000 మంది విద్యార్థులతో రైతుకు వందనం రైతే రాజు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ. ఈ కార్యక్రమంలో మానుకోట ప్రసాద్ గారు ఒక చక్కటి పాటను అందించారు. మేము అడగగానే వందే మాతరం శ్రీనివాస్ గారు పాడారు. ఆ పాటని బృంద నృత్యంగా శ్రీమతి స్నేహ రామచంద్ర గారు ఆ పాటను కంపోజ్ చేశారు. అదే పాటను ఈ గ్రౌండ్లో 5,000 మంది విద్యార్థులు ఒక బృంద నృత్యం చేసి వేదిక మీదకు ఒక 30-40 మంది రైతులు కూర్చుంటే వారికి ఈ పాటను డెడికేట్ చేస్తూ రైతే రాజు రైతుకు వందనం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం రైతుకి వందనం రైతే రాజు అని చెప్తున్నారు. మరి రైతులని ఇన్వైట్ చేస్తున్నారా? వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని ఈ పిల్లలకు చెప్పబోతున్నారా? ఇవాళ రోజున ఫుడ్ తినేది కానీ ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే రైతు కారణం కదా. నిజమేనండి. ఇది ఒక 3-4 నెలల నుంచి నేను ప్రజల్లోకి వెళ్తున్నా. ఇది అంటే ప్రజల్లోకి మీన్ పాఠశాలల్లోకి, విద్యార్థుల్లోకి. కందిపప్పుకు మినప్పప్పుకు కూడా తేడా తెలియని విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, చిన్న పాఠశాలలు కానివ్వండి, అక్కడ కొంచెమైనా రైతు ఒకటి తెలుస్తుంది. మరి కార్పొరేటర్ పాఠశాలల్లో రైతు యొక్క వాల్యూస్ పిల్లలకు తెలియట్లేదు. దాని మీదనే మేము ఒక అవగాహన చేసి రైతు యొక్క గొప్పతనం, మనం ఉదయం లేవగానే మనం తినే ప్రతి ఫుడ్ కూడా రైతు పండిస్తేనే వస్తుంది. రైతు అనేది కూడా పుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా ఉంటే కూడా బాగుంటుందని మాత్రం నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులందరూ కూడా డబ్బు, హోదా, ఎన్నో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రైతులు ఎవరు లేరండి. అక్కడ సన్నకారు రైతులు కూడా ఉన్నారు. ఈరోజు నేను ఒక 12 మంది సన్నకారు రైతులు మహబూబ్ నగర్, రాజమూర్ జిల్లాల నుంచి, పరిగి జిల్లాల నుంచి, వికారాబాద్ జిల్లాల నుంచి నేను రైతులను ఇన్వైట్ చేశాను. ఇక్కడికి వస్తారు మనకు 4 గంటల వరకు. అలాగే సన్నకారు రైతులు, మూతుబరి రైతులు అని కూడా అంటారండి. పంట యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ, ఆ పంటను నలుగురికి పరిచయం చేస్తూ, మాలాగే మీరు కూడా పండించాలని, సన్నకారు రైతులు పండించాలని కాన్సెప్ట్తో చెప్పే రైతులు, పెద్ద రైతులు కూడా ఉన్నారు. సో ఈరోజు ఇక్కడికి ఒక 1000 మంది రైతులు కూడా విచ్చేస్తున్నారండి. ఈ చక్కటి కార్యక్రమం సాయి అలేఖ్య చేస్తుంది. దానికి మీడియా పార్ట్నర్గా మా బిగ్ టీవీ వారు ఉన్నారు. అలాగే ప్రెజెంటెడ్ బై శ్రీ విజన్ వివికే శ్రీ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఏమేమి కార్యక్రమాలు, షెడ్యూల్ ఏమేమి ఉండబోతుంది, ఎన్ని గంటల వరకు ఉండబోతుంది, ఎవరెవరు దీనికి హాజరు కాబోతున్నారు? ఓకే, ఈరోజు కార్యక్రమంలో వందే మాతర గీతం 150 ఇయర్స్ అయిందండి. వందే మాతర గీతం 150 ఇయర్స్ అయిన సందర్భంగా పిల్లలందరూ కూడా జాతీయ జెండా పట్టుకొని సామూహికంగా వందే మాతర గీతాన్ని పాడుతాం. 4:30కి అలా వందే మాతర గీతం తర్వాత మన రాష్ట్ర గీతం. ఈ మధ్య కాలంలో అందశ్రీ గారు మనం మిస్ అయ్యాము. మన రాష్ట్ర గీతాన్ని దాన్ని చక్కగా రూపొందించారు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఆ గీతాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారు కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ఆ పాఠం నేర్చుకుంటున్నారు పాటని. సో ఆ పాటని కూడా ఇక్కడ బృందగానంగా పాడుతున్నాం. అదేవిధంగా రైతు కోసం ప్రత్యేకంగా రాసిన పాటను మేము నృత్యం కంపోజ్ చేసి ఆ పాటని ఈ 3-4-5,000 మంది విద్యార్థులు ఒకేసారి బృంద నృత్యం నిర్వహిస్తారు. కార్యక్రమం స్పెషల్ ఇది. ఈరోజు రైతుల కోసం మేము చేస్తుంది. వస్తున్నారండి. మాకు చిన్నజీయర్ స్వామి గారు, ఆచార్యులు గారు వస్తున్నారు. చిన్నజీయర్ స్వామి గారు, అలాగే మన క్రీడల మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు. ఇక్కడ నేను ఒకటి విన్నవించుకోవాలండి. మరి ఇంత చక్కటి కార్యక్రమం చేయాలి అంటే
ఇలా బ్యాక్ సపోర్ట్ ఉండాలండి, ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉండాలి. ఇంత పెద్ద వేదిక మాకు ప్రభుత్వం వారు ఇచ్చారు. వాకిటి శ్రీహరి గారు క్రీడా శాఖ మంత్రులు, వారికి కూడా మా సాయి ఎలికే తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మన ప్రభాకర్ గారండి, పుణ్యం ప్రభాకర్ సార్ గారు వస్తున్నారు, దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారు, వేణుగోపాలాచారి గారు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గుప్తా గారు, ఇలా తదితరులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మాకు ఈరోజు ముఖ్య అతిథిగా ఆచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు రావడం చాలా సంతోషంగా ఉంది. సో రైతు వేదికగా, రైతు సెంట్రిక్గా ఇవాళ కార్యక్రమం జరగబోతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఎల్బీ స్టేడియంలో రైతుకి వందనం అనేటువంటి కార్యక్రమం జరగబోతుంది. మనం విజువల్స్ చూడవచ్చు, చాలామంది విద్యార్థులు వచ్చి ఉన్నారు. శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్ విజన్ వివికే గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రైతుకు వందనం, రైతే రాజు అనేటువంటి కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా బిగ్ టీవీ వ్యవహరిస్తుంది. ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంతో పాటు రైతు సెంట్రిక్గా జరగబోయేటువంటి కార్యక్రమం, ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.